భోగాపురం విమానాశ్రయం మరో 2-3 రోజుల్లో అంటే ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. సో ఈ ప్రారంభం నేపథ్యంలో మరోసారి ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది, క్రెడిట్ ఎవరిది అనేది. వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు, క్రెడిట్ ఎవరిది అనే ఒక చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుణ్యశీల గారు. నమస్తే మేడం. నమస్తే సార్. భోగాపురం ఎయిర్పోర్టు రేపు 1వ తేదీన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఓపెన్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తుంది, క్రెడిట్ ఎవరిది అనేది. టీడీపీ నాయకులు కానీ టీడీపీ మీడియా కానీ క్రెడిట్ అంతా చంద్రబాబుదే అంటూ తమదైన శైలిలో ఎప్పుడు చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాస్తవానికి క్రెడిట్ ఎవరిది అనే విషయంపై మాట్లాడితే మీరేం చెప్తారు? మేకపోతు గాంభీర్యాల్లా కనిపిస్తున్నాయి సార్ టీడీపీ వాళ్ళ వ్యవహార శైలి మొత్తం కూడా. అంటే ఆయన 14-19లో అంటే ఈ క్రెడిట్ తీసుకునే ముందు కుప్పంలో, అలాగే ఇంకొక చోట నెల్లూరులో కూడా ఆయన మరి జిల్లాకొక విమానాశ్రయం అంటూ ఆ టైంలో డప్పులు కొట్టి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితులు అప్పుడున్నాయి. అవి కూడా గనక ఇప్పుడు గనక ఓపెనింగ్ చేసేటటువంటి పరిస్థితుల్లోకి గనక వచ్చుండుంటే డెఫినెట్ గా అబ్బో చంద్రబాబు నాయుడు గారు శూరుడు ధీరుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ చోరీ చేస్తోంది అని ఒప్పుకోవచ్చు. కానీ వాస్తవం ఏంటి? ఖచ్చితంగా మే 23 టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు 2023లోనే ఆ యొక్క శంకుస్థాపన చేసి, అలాగే దానికి సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి ఇతరత్ర పర్మిషన్స్ కావచ్చు, అసలు వాట్ ఎవర్ సార్ అన్నీ కంప్లీట్ చేసి, మరి ఎందుకంటే జిఎంఆర్ గారి ప్రసంగం కూడా మనకి పాత వీడియోస్ ఉన్నాయి సార్. సో నేను ఈ వీడియో తర్వాత మీకు ఆ వీడియోస్ ఆ కార్యక్రమంలో ఇండస్ట్రీస్ చైర్పర్సన్ గా నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జిఎంఆర్ గారితో కలిసి జ్యోతి ప్రజ్వలనలో పాల్గొనేటటువంటి అదృష్టం ఆ టైంలో నాకు కలగడం జరిగింది. అదే కదా? ఎస్ సార్, విజయనగరం సార్, భోగాపురం కదా విజయనగరం. అక్కడ మరి ఎందుకంటే అంత వైభవంగా జరిగినటువంటి కార్యక్రమంలో నేను పాల్గొనడంతో పాటు ఆయన శంకుస్థాపన టైంకే ఆల్మోస్ట్ 60-70% వరకు కంప్లీట్ చేసేసారు సార్. కంప్లీట్ చేయడంతో పాటు జిఎంఆర్ గారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు ఏంటి 36 నెలలు 40 నెలలు ఆ రకంగా మీరు టైం తీసుకోవద్దు, చాలా నెససరీ ఉంది కాబట్టి మీరు వీలైనంత వరకు 26లోనే దీన్ని ఓపెన్ చేసే దిశగా మీ అడుగులు ఉండాలి, మీకు ఎలాంటి సహాయ సహకారాలైనా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ గా మేము అందించడం జరుగుతుంది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ మీదే చెప్పటం జరిగింది. జిఎంఆర్ గారు కూడా ఆనాడు మరి అక్కడ మరి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో కానీ, ఆ తర్వాత హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇది కానీ నిజంగా మాకు అసలు చాలా అదృష్టం. ఎందుకంటే ఆల్మోస్ట్ అంత దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పరుగులు పెట్టించి మీకు 26 కల్లా దీన్ని మేము అందిస్తామని చెప్పని జిఎంఆర్ సంస్థ వారు, మరి ఆ సంస్థకు సంబంధించినటువంటి పెద్ద ఆయన ఆ స్టేజ్ మీద కూడా ప్రామిస్ చేయటం జరిగింది. అదే ఈ రోజున మనకి అవగతం కాబడుతోంది. క్రెడిట్ ఎవరిది సార్? ఎవరిది క్రెడిట్ అంటే ఈ రోజున మనం అధికారంలోకి వచ్చేసాం కదా అని చెప్పని నువ్వు ఏది చెప్తే అది నమ్మేసేయటానికి మరి జనాలు ఏమన్నా పిచ్చివాళ్ళ? కొంతమంది అవగాహన లేని ఏమని చెప్పాలంటే వాళ్ళని, అంటే నాకు ఆ భాష కూడా నాకు సరిగ్గా నేను యూజ్ చేయాలనుకోవట్లేదు సార్. వెర్రి వెంగళప్పలు కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్స్ అనేవి, లేకపోతే సోషల్ మీడియా అనేది ఒక్కొక్కళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. సబ్జెక్ట్ ఏం తెలియకపోయినా, దాని పూర్వపరాలు ఏం తెలియకపోయినా, అసలు ఈ వెనకాల ఏం జరుగుతోంది, ఏం జరిగింది అనేటటువంటి కాంటెక్స్ట్లు ఏమీ తెలియకపోయినా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేయటం ప్రతి ఒక్కళ్ళకి పరిపాటిగా మారిపోయింది. అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. సో అలాంటి వాళ్ళకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మరి మమ్మల్ని ఎంతో ఇదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక అకౌంటబిలిటీ ఉన్నటువంటి పార్టీగా
మరి గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారికి 1924లో ఒక ఎంతో చారిత్రాత్మకమైనటువంటి విజయం ఇచ్చినటువంటి ప్రజలకు అందించినటువంటి ఒక గొప్ప గిఫ్ట్ సార్ ఇది. ప్రజలకి రిటర్నబుల్ గిఫ్ట్ అని చెప్పాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునే చేశారు. 26కు అవుతుందని చెప్పారు. ఖచ్చితంగా చేసి ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆయన మాట నెరవేరింది. నిజంగా వీళ్ళకంత దమ్ముంటే కుప్పంలో శంకుస్థాపన చేసినటువంటి విమానాశ్రయం ఏమైపోయింది, నెల్లూరులో శంకుస్థాపన చేసినటువంటి విమానాశ్రయం ఏమైపోయింది అనే దాని మీద కూడా వీళ్ళు ఈ క్రెడిట్ చోరీ చేసేటటువంటి పరిస్థితుల్లో ఆ రెండిటికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు, బాధ్యత, అకౌంటబిలిటీ ఈ యొక్క కూటమి ప్రభుత్వానికైతే ఉన్నాయి. జబ్బలు జరచేసుకోగానే సరికాదు సార్. అయితే ఒకటి, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు వైఎస్ జగన్ హయాంలో ప్రారంభమైనప్పుడు వాస్తవానికి ఒక నేరుగా వైజాగ్ నుంచి నేరుగా భోగాపురం కనెక్ట్ చేసే ఒక రోడ్డు ప్రపోజల్ కూడా ఉండింది. కానీ ఆ తర్వాత అదే దాన్ని నేషనల్ హైవే అథారిటీతో ఆమోదం కూడా చేయించుకున్నటువంటి పరిస్థితి వైఎస్ జగన్ హయాంలో. కానీ ఆ తర్వాత దాన్ని నితిన్ గడ్కరీ గారు దానికి కూడా ఓకే చేశారు. కానీ తర్వాత దీనికి మొత్తం నిర్లక్ష్యం చేసింది కూటమి ప్రభుత్వం. ఇవాళకి రోడ్ కనెక్టివిటీ నేరుగా లేదు దానికి. నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు అంతా చేసేస్తే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక సచివాలయ వ్యవస్థ కావచ్చు, సచివాలయ ఉద్యోగులు కావచ్చు, మరి అమ్మఒడి స్కీమ్ కావచ్చు, ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందులో నుంచి కూడా తీసేయలేనటువంటి పరిస్థితుల్లో కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది కూటమి ప్రభుత్వ పరిస్థితి. ప్రతిదీ కూడా మేం చేసాం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. కానీ వాస్తవాలు అలా లేవని సోషల్ మీడియా ద్వారా ప్రజలే, మీరు కాదుగా బాబు, జగన్మోహన్ రెడ్డి గారే కదా ఆ టైంలో దీన్నంతా తీసుకురావడానికి, దీన్ని రకంగా చేయడానికి, చెందడానికి అని చెప్పని ప్రజలే విశ్లేషించటం కూడా జరుగుతా ఉంది సార్. దాన్ని ఒప్పుకునేటటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం వీళ్ళు లేరు సార్. మీరు ఒక రోడ్డు అంటున్నారు, మెడికల్ సీట్స్ వెనక్కి పంపించలేదా మీరు చెప్పండి మనకొద్దని. అట్లాగే 99 పైసలకే ప్రతి ఒక్కటి కూడా అందజేసేస్తాము, దారాదత్తం చేసేస్తామని చెప్పట్లేదా సార్? అలాగే అమరావతి రైతులకు ఏ రకంగా సార్, మొన్న రీసెంట్ గా బొలిశెట్టి సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు సార్, అమరావతి రైతులకు ఇవ్వాల్సింది 45 లక్షలు. మనం ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే మనం ఎవరం కూడా మనం మాట్లాడితే అది తప్పుగా ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. కానీ బొలిశెట్టి సత్యనారాయణ గారు మొన్నటి వరకు కూటమి ధర్మం పాటించి ఇప్పుడు కూటమి యొక్క అరాచకాలు తట్టుకోలేక బయటికి వచ్చి ప్రశ్నిస్తాను, ఎక్కడ అన్యాయం జరిగినా కూటమిలో ఉన్నా లేకపోయినా అని అన్న నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బయటకు వచ్చి ఏ అన్యాయాన్ని ప్రశ్నించట్లేదని, ఆయన ప్రతి దాన్ని కూడా ప్రశ్నించేటటువంటి ఇదిలో ఈ అమరావతి గురించి కూడా చెప్పడం జరిగింది సార్. ఎకరం 45 లక్షల చప్పున రైతుకి ఇచ్చేసిట సార్ 15 కోట్లు మరి కూటమి వారి పెద్దల అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయంట సార్. మరి మనం మాట్లాడిన మాటలు కాదు ఇవన్నీ కూడా. అవినీతి అక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నాయని ప్రతి ఒక్కరూ గొంతు చించుకున్నారు. కానీ ఇప్పుడు మరీ బితిమీరిపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని చెప్పని నిజంగా రాష్ట్రం మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు, అన్యాయాన్ని ఎదిరించాలనుకున్న వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది సార్. అదే విధానంలో మరి ఈ రోజున మీరు చూసుకుంటే లోకేష్ గారు ఉన్నారు కదా సార్, లీకేజీలకి బ్రాండ్ అంబాసిడర్ గారు, మా తమ్ముడు గారు. అసలు ఏదైనా కూడా లోకేష్ గారు ఏది చెప్పాలనుకున్నా కూడా వాళ్ళ నాన్నగారి కంటే కూడా ఒక అడుగు ఎక్కువేసి ఉన్నవి లేనివి చెప్పటంలో కూడా దిట్టలాగా మారిపోయారు సార్. సో ఆ ఇదిలో క్రెడిట్ చోరీ, ఎస్ సార్, క్రెడిట్ చోరీ జగన్మోహన్ రెడ్డి గారు సైకో, ఇతనికి క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉంది అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి లోకేష్ గారు ఈ రోజున వారి నాన్నగారికి ఆ జబ్బు వచ్చిందనేటటువంటి విషయం వారు గుర్తించాలని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. ఇది వాస్తవంతో కూడినటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు మీ క్రెడిటే అయితే ఖచ్చితంగా మీరు కుప్పంలో శంకుస్థాపన చేసినటువంటి ఎయిర్పోర్టుకి, అలాగే నెల్లూరులో శంకుస్థాపన చేసినటువంటి ఎయిర్పోర్టుకి కూడా బాధ్యత వహిస్తూ దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మరి ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది సార్ ఖచ్చితంగా. సో ఇక
డిఎస్సి అవకతవకలు ముఖ్యంగా ఢిల్లీలో జరిగినటువంటి నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కి వ్యతిరేకంగా నిరసనగా జరిగినటువంటి ఈ ప్రదర్శన ఎలా జరిగింది, దాని రిజల్ట్ ఏమొచ్చింది అనేది అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పిలిపించింది డిఎస్సి అవకతవకలకి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ మంత్రి రాజీనామా చేయాలంటూ. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి నిరసన ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరిగాయి. ఎలా జరిగాయి ఏంటి అసలు? రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఒక వెల్లువలాగా ఈ యొక్క కార్యక్రమం అయితే మాత్రం జరిగింది సార్. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కావచ్చు, ఎందుకంటే ఎగ్జాంపుల్ నీటే సార్. నీట్ విషయంలో ఏ రకంగా అయితే సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ని మరి మీరు రాజీనామా చేయాలి అంటే నిజంగా జరిగినటువంటి లీకేజీలకి అతన్ని ఒక రకంగా మనం మెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా సార్. ఆయన బాధ్యత వహిస్తూ ఇలాంటివి పునరావృతం కాకూడదు అని ఆయన మనస్సాక్షికి విలువిచ్చి ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయడాన్ని కూడా మనం స్వాగతించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే విద్యార్థి యొక్క భవిష్యత్తుకి ఆయన అకౌంటబిలిటీ చూపించారు. ఎస్, మిస్టేక్ జరిగింది, ఇలా జరిగి ఉండకూడదు, సో నేను ఈ పదవిలో ఉండను అని చెప్పి ఆయన ఒప్పుకుని రాజీనామా చేయటం జరిగింది. కానీ ఇక్కడ మన లోకేష్ మహాశయ ఏం చేస్తున్నారు అంటే ఇది ఇది డిఎస్సిలో డిఎస్సిలో మాత్రమే మనం అక్రమాలు అవకతవకలు అని మాట్లాడుకుంటున్నాం కానీ సార్, గత 24 నుంచి 25 వరకు మీకు నేను 2-3 సందర్భాలు చెప్తాను సార్. మీకు నేను 17, 12, 24లో యూట్యూబ్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజ్ అయింది సార్. అప్పుడు ఏ రోజు కూడా అకౌంటబిలిటీగా బయటకు వచ్చి ఓ మాట చెప్పలా. తర్వాత వైఎస్ఆర్ జిల్లాలో 10th క్లాస్ పేపర్ లీకేజ్ 27/3/2025లో అయింది సార్. అప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ కానీ ఎలాంటి బాధ్యతతో కూడినటువంటి పరిస్థితులు కానీ మనకి మీడియా ద్వారా ఆయన వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో బిఈడి పేపర్ లీకేజ్ అయింది సార్ 8/3/2025లో. అప్పుడు కూడా ఈయన ఏ విధంగా కూడా బయటకు వచ్చి బాధ్యతగా ఒక మాట మాట్లాడింది లేదు. అండ్ ఫైనల్లీ ఇటీవలే రాయలసీమ పీజీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ 5/4/2026లో జరిగింది సార్. ఇన్ని జరిగితేనే ఒక్క విషయంలో కూడా ఆయన రెస్పాన్సిబుల్ తీసుకొని ఈ మిస్టేక్ జరుగుతోంది అని ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఉందా సార్? అట్లాగే ప్రతి ఇంటికి అమ్మఒడు అన్నారు. నిజంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వీళ్ళు నిజాయితీగా ఇస్తున్నారా? అలాగే ఫీజు రియంబర్స్మెంట్కి 7,800 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మరి తెల్లారు లేస్తే 400 ఒక్క రోజుకి 492 కోట్ల రూపాయల అప్పుతో గాని పబ్బం గడుపుకోనటువంటి ఈ ప్రభుత్వం 800 కోట్ల రూపాయల బకాయిలు తీర్చలేని పరిస్థితుల్లో ఉందా? ఇప్పటి వరకు 3,59,000 చిల్లర కోట్లు అప్పు చేసింది. ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఇన్ని అప్పులు తీసుకొస్తున్నా ప్రజలకు జరుగుతున్నటువంటి మేలేంటి, ప్రజలకు జరుగుతున్నటువంటి ఉపయోగం ఏంటి? ఇదంతా కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు సార్. అసలు ఎంత దారుణంగా అంటే మరి మాట్లాడుతుంటే ఇది ఈ సందర్భాన్ని తీసుకుని నేను మీకు ఒక వేరే సందర్భం కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. మాట్లాడితే పాపం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజమ్మని పట్టుకొని ఐరన్ లెగ్ అని అదని ఇదని ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు సార్. మరి ఈయన్ని పాపం ఆ సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చి కలిశాడో లేదో, సెంట్రల్ మినిస్టర్ పదవి పోయింది కదా సార్. ఎవరు ఐరన్ లెగ్ అండి? అంతేకాదు సార్, ఈయన మరి గతంలో మరి పాదయాత్ర మొదలు పెట్టాడు సార్. తారక రత్న వచ్చి పార్టిసిపేట్ చేశాడో లేదో, బిడ్డ మహానుభావుడు బలైపోయాడు సార్. అవునా కదా? అంతేకాకుండా అసలు బాలకృష్ణ గారిని తీసుకోండి, ఏ ముహూర్తాన కన్యాదానం చేసి ఆయన్ని అల్లుడిగా స్వీకరించాడో రాజకీయంగా బలి. ఒక్క ఎమ్మెల్యేగా ఆయనంతటా ఆయన అక్కడ ఆయన నియోజకవర్గాల్లో మంచి చేస్తున్నాడో, లేకపోతే మరి ఒక డిమాండింగ్తో లేకపోతే ఒక స్టార్ అన్న ఇదితో ఆయన గెలుస్తున్నాడో, లేదా నిజంగానే ప్రజలు ఓట్లు వేస్తున్నారో పైన పరమాత్ముడికి ఎరుక, ఆయన ఎమ్మెల్యే అవుతా ఉన్నాడు. కానీ ఏదన్నా ఆయనకు అప్గ్రేడ్ ఉందా? ఏదన్నా అసలు పార్టీ అధ్యక్షుడిగా కానీ, లేకపోతే గనక ఒక మినిస్టర్ పదవి కానీ, ఒకటరం కాకపోతే ఒకటర పైన ఆయన్ని కనీసం లెక్కల్లో కన్నా తీసుకుంటున్నారా సార్? ఎవరు ఐరన్ లెగ్గులు? అసలు ఈ రాష్ట్రానికి ఐరన్ లెగ్గులే మరి చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ గారు అని చెప్పడంలో మరి డౌటే ఉంది సార్. ఒక మాట చెప్పండి.
ఎన్ని మాటలు చెప్పి గద్దెలు నెక్కారు. ఈ రోజున క్రెడిట్ చోరీ వ్యవహారాలు, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాళ్లు చేయడాలు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడాలు లాంటివి తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు నిజంగా అసలు కూటమి అన్నా లేదు తెలుగుదేశం పార్టీయే అన్నా అసలు ప్రజలకి జరిగినటువంటి మంచి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ గుండెల మీద చేసుకుని చెప్పండి ఎవరికైనా. ఆ దమ్ము ధైర్యాలు ఉండవు కానీ సార్, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని తోలనాడటానికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చేస్తా ఉంటారు. అసలు తన డిపార్ట్మెంట్ లో ఇన్ని జరుగుతా ఉంటే అంతెందుకు సార్, ఈ 2 ఏళ్లలో 8 లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్ సార్ ప్రభుత్వ బడుల్లో. ఎలా, ఎందుకు జరుగుతోంది? అసలు ఈ సంవత్సరం నువ్వు కరెక్ట్ గా పిల్లలకి బ్యాగులు ఇచ్చావా? స్కూల్ స్కూల్ బుక్స్ గాని, బ్యాగ్స్ గాని, షూస్ గాని, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు కూడా అసలు ఏ సంవత్సరం అసలు ఆగలేదు కదా వాళ్ళకి. జూలై వచ్చేటప్పటికి బుక్స్ తో సహా మొత్తం కిట్ అందించేసేవాళ్ళు కదా. నీ డిపార్ట్మెంట్ పరంగా నువ్వు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అసలు నాకు అర్థం కావట్లా. ఏది చెయ్యకపోగా క్రెడిట్ చోరీలంటూ, సైకోలంటూ జగన్మోహన్ రెడ్డి గారిని తోలనాడే కార్యక్రమాల్లోనే ఈ తండ్రి కొడుకులు ముందుకు పోతా ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక కవరేజ్ చేసుకోవాలి కదా ప్రభుత్వం ద్వారా. మరి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవి కూడా ప్రజలకు అందట్లా. మొన్నో మరి ఒక యూట్యూబ్ లో రీల్ లో చూశాను సార్, భువనేశ్వరమ్మ గారు అడుగుతోంది ఈ 2 ఏళ్లలో మరి ఆ గవర్నమెంట్ పరంగా సూపర్ 6 ప్రతి ఒక్కళ్ళకి అమలైందా, మీకు అందరికీ వస్తున్నాయా అంటే మరి ఎవరు రెస్పాండ్ అవ్వట్లే. వాళ్ళ మీటింగ్కి వచ్చిన వాళ్ళే ఎవరు రెస్పాండ్ అవ్వట్ల. ఈ లెక్కలో కూటమి ఏ లెక్కలో పనిచేస్తోందో వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకుని అసలు ప్రజల దగ్గర వాళ్ళకున్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా తెలుసుకునేటటువంటి పరిస్థితులు చేయాలి సార్. మేకవన్నె పులి టైపుల్లో మేకపోతు గాంభీర్యాలు ప్రకటిస్తూ మా అంత పోటుగాళ్ళు లేరనుకుని గనక ప్రజల్లోకి వెళ్తే మాత్రం బొక్కబోర్లబడి పళ్ళు రాలగొట్టించుకుంటారు. ఇక మీ కాన్స్టిట్యున్సీ విజయవాడ సెంట్రల్ కి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామం. బొండా ఉమ, టీడీపీ సీనియర్ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ఆయనకు టీడీపీ సంజయ్ నోటీసు జారీ చేసింది 3 మంత్ కమిటీ ముందు వివరణ ఇవ్వాలని. కారణం ముద్రగడ సంస్మరణ సభలో పాల్గొనడం, వైఎస్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబుతో సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు. సో ఎలా చూడాలి ఈ అంశాన్ని? కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తున్నారా, అందుకే ఈ పరిణామం అంటే ఏం చెప్తారు? గజనీ పరిణామాలు సార్, అంతకు మించి ఏం లేదు. పిచ్చి పైత్యం ఇంకా ఆ పై స్టేజెస్ అంటారు చూసారా, ఆ స్టేజెస్ లోకి వెళ్ళిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా మీరే చెప్పారు సార్, మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభ. అక్కడికి కాపు సామాజిక వర్గం either టీడీపీ ఆర్ వైఎస్ఆర్సిపి ఆర్ జనసేన ఎవరైనా కావచ్చు, అక్కడికి వచ్చి నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమంలో కలుసుకున్నటువంటి సందర్భం. పక్కన కూర్చుని ఎలా ఉన్నారయ్యా అని ఒకళ్ళకొకళ్ళు విష్ చేసుకోవడాన్ని ఇంత విచిత్రమైనటువంటి పరిణామాలకి దారి తీయటం మీ దిగజారుడుతనానికి పరాకాష్ఠగా కనిపించట్లేదా? ఏమనుకుంటున్నారు? నాకు అర్థం కావడం లేదు. అఫ్ కోర్స్ ఆయన టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారే కావచ్చు, ఏమన్నా వారు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ పార్టీ గురించి కానీ ఎక్కువ తక్కువలు మాట్లాడినప్పుడు మేము దాన్ని ఖండించినటువంటి పరిస్థితులు, అది పార్టీ కార్యక్రమాలు. ఆయన ఎదిరించినటువంటి సందర్భాలు కూడా బోల్డన్ ఉన్నాయి. కానీ ఇది కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నాం మేము. అంతెందుకండి, కొడాలి నాని గారు ఉన్నారు. ఈ రోజుకి కూడా నాకు రాజకీయ భిక్ష పెట్టింది గౌరవనీయులు కీర్తిశేషులు పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు అని ఈ రోజుకి మా పార్టీలో ఆయన ఉన్నప్పటికీ కూడా అవతల పార్టీ వాళ్ళకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల్ని గౌరవించేటటువంటి సంస్కృతి సంస్కారం లేకపోయినా కూడా మా పార్టీలో నందమూరి తారక రామారావు గారిని వి రెస్పెక్ట్ హిమ్. అండ్ ఎందుకంటే ఫైనల్ గా ఏం చెప్పాలంటే అసలు ఆయన ఆ కార్యక్రమాల్ని చాలా బాగా చేస్తారు కూడా కొడాలి నాని గారు. మరి మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారిని పిలిచి నీకు అభిమానం ఉంటే మనసులో పెట్టుకో, ఇలాంటివన్నీ పైకి చెప్పకూడదని అనాలిగా. మా జగన్మోహన్ రెడ్డి గారే మరి విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తానికి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి సార్.
అవునా కాదా? సార్ మాకు వాళ్ళకి అసలు ఎక్కడ పోలికలు సార్? అసలు ఆ సందర్భం ఏంటి? అసలు బోండా ఉమా గారు అసలు అంబటి రాంబాబు గారిని పలకరిస్తే వచ్చినటువంటి ప్రాబ్లమ్ ఏంటి? సంజాయిషీ చెప్పు అని నువ్వు ఒక కమిటీ వేయటం ఏంటి? వాళ్ళొచ్చి ఆ ఎమ్మెల్యేని సంజాయిషీ అడగటం ఏంటి? ఎంత సిల్లీగా ఉంది సార్ ఇదంతా కూడా. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇంత దిగజారిపోయిందా అని మాట్లాడుకుంటున్నారు. రాజకీయం అనేది ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే ఉండాలి సార్. బేసికల్‌గా వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. అది మనం మర్చిపోయి బియాండ్ ద లిమిట్స్ గనక చేసుకుంటే భవిష్యత్తు మనకి అంటే మనం ఏంటి అనేది ఖచ్చితంగా డిజైన్ చేసి చూపిస్తుంది. ఇది చాలా ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తోంది సార్ ఖచ్చితంగా.